ప్లే ఉండి పెన్నిస్ బెండ్ ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి టైం వేస్ట్ చేసుకోకుండా చేయించుకోవాల్సిన బెస్ట్ ట్రీట్మెంట్ ఏమిటి అని అంటే ఈ షాక్ వేవ్ థెరపీ అనేది. దీన్నే ఈఎస్డబ్ల్యూటీ అంటారు, ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అంటారు, అంటే ఎక్స్ట్రా కార్పోరల్ షాక్ వేవ్ థెరపీ. ఈ ఎక్స్ట్రా కార్పోరల్ షాక్ వేవ్ థెరపీ ట్రీట్మెంట్లో ఇది షాక్ అంటే ఏం కరెంట్ షాకో లేకపోతే పెయినో ఏమీ ఉండదు. ఇది జస్ట్ ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజరు. ఈ అప్లికేటర్ నుంచి వచ్చే కొన్ని రకాలైన ఎలక్ట్రోహైడ్రాలిక్ వేవ్స్ అంటారు. ఆ ఎలక్ట్రోహైడ్రాలిక్ వేవ్స్ పెన్నిస్లో ఆ హార్డ్ అయిపోయిన మజిల్ని మళ్ళీ సాఫ్ట్ అవ్వటానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఈ ఎలక్ట్రోహైడ్రాలిక్ అప్లికేటర్ నుంచి వచ్చే వేవ్స్ పెన్నిస్లో ఉన్న మజిల్ని మళ్ళీ సాఫ్ట్ చేసి ఆ పెన్నిస్కి ఆ పార్ట్లో ఏదైతే బ్లడ్ రావట్లేదో బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయింది కాబట్టి ఎరెక్షన్స్ అంతా నార్మల్గా వచ్చి పెన్నిస్ మళ్ళీ స్ట్రైట్ అయ్యి వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగానే ఎంజాయ్ చేయవచ్చు. సో ఈ ప్రాబ్లమ్ అనేది, ఈ పైరోనిస్ డిసీజ్ ప్రాబ్లం అనేది మెడిసిన్స్తో క్లియర్ అవడానికి చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రాబ్లం మరీ ఎక్కువైపోయిన తర్వాత కొన్నిసార్లు షాక్ వేవ్ థెరపీ చేయించుకున్నా కూడా ప్రాబ్లం క్లియర్ అవ్వకపోవటం అనేది జరిగిద్ది. సో ఎంత ఎర్లీగా ఈ పెన్నిస్లో మజిల్ హార్డ్ అవుతుంటే అంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ అనేది ఈజీగా అవాయిడ్ చేయవచ్చు. మా దగ్గర రెగ్యులర్గా చాలామంది పేషెంట్స్ మినిమమ్ వారానికి ఒక 20 నుంచి 30 మంది పేషెంట్స్ దాకా వచ్చి అక్రాస్ ద స్టేటు ఈ ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు, ముఖ్యంగా ఈ పైరోనిస్ డిసీజ్కి. అండ్ అందరూ పేషెంట్స్ కూడా వెరీ సాటిస్ఫైడ్గా ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత పెన్నిస్ మళ్ళీ నార్మల్ ఎరెక్షన్ వచ్చి, నార్మల్ లెంత్, నార్మల్ స్టిఫ్నెస్ వచ్చి సెక్షువల్గా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే ఈ పెన్నిస్ బెండ్ ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, మీ సైడ్ నుంచి ఈ ప్రాబ్లంకి కరెక్ట్గా సొల్యూషన్ కావాలి, ట్యాబ్లెట్స్ వాడుకున్నా మీ ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు అని అంటే ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షను ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్. అండ్ మిగతా ప్లేసెస్లో, మిగతా మెట్రోస్లో కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ విజయవాడలో మన దగ్గర చాలా తక్కువ రేటుకి 6,000 to 7,000 రూపీస్కి ఒక్కొక్క సెషన్కి ఈ ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది.